Subscribe to Color Frames. లక్నో సూపర్ జైంట్స్ తన రిటెన్షన్ జాబితాతో షాక్ ఇచ్చింది. ఈసారైనా కప్పు కొట్టాలనే కసితో స్క్వాడ్లో సమూల మార్పులు చేసింది. కరేబియన్ చిచ్చర్ పిడుగు నికోలస్ పూరన్ను తొలి ప్రాధాన్యంగా, ఆ తర్వాత పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మరియు యువ స్పిన్నర్ రవి బిష్ణోయిలను రిటైన్ చేసుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ఆకాష్ బదోని, పేసర్ మొహసిన్ ఖాన్లు జట్టుతో కొనసాగించింది. అయితే కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ కారణాలతో ఫ్రాంచైజీని వేడాలనుకున్నాడు. గత సీజన్లో ఓ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అందరూ చూస్తుండగానే రాహుల్ పై లక్నో యజమాని సంజీవ్ గోయాంకా ఆగ్రహం చేశాడు. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత సంజీవ్ ఈ వివాదానికి తెరదించినా రాహుల్ మాత్రం జట్టును వీడేందుకే సిద్ధమయ్యాడు. 2022 మినీ వేలంలో లక్నో 17 కోట్లు పెట్టి రాహుల్ ను కొన్నది. ఇదిలా ఉండగా రాహుల్ లక్నోని వేడటానికి అసలు కారణం వేరే ఉందట. తాజాగా లక్నో యజమాని సంజీవ్ గోయాంకా ఓ ప్రకటన విడుదల చేశాడు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లతోనే తాను వెళ్లాలనుకుంటున్నట్లు గోయాంకా చెప్పాడు. ఈ ప్రకటన రాహుల్ కు వ్యతిరేకంగా పరిగణించబడింది. గత సీజన్లో రాహుల్ స్లో స్ట్రైక్ రేటు ఉండటమే ఇందుకు కారణమని భావించారు. అయితే ఎల్ఎస్జీ నుంచి కేఎల్ రాహుల్ విడిపోవడంపై అనేక థియరీస్ నడుస్తున్న నేపథ్యంలో రాహుల్ మౌనం వీడాడు. రాహుల్ తాజా ప్రకటన తర్వాత లక్నో జట్టులో వాతావరణంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ప్రకటనలో రాహుల్ మాట్లాడుతూ, నేను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నాను. నాకు స్వేచ్ఛ లభించే చోటికి వెళ్లి ఆడాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మంచి కోసం దూరంగా వెళ్లాల్సి వస్తుందని రాహుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రాహుల్ చేసిన ఈ ప్రకటన ఎల్ఎస్జీలో జట్టులోని ఆటగాళ్లకు స్వేచ్ఛ లేదన్న అభిప్రాయాన్ని సృష్టిస్తోంది. ఆటగాళ్లు తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోలేరని స్పష్టమవుతోంది. వేలానికి ముందు రాహుల్ చేసిన ఈ ప్రకటన జట్టుకు నష్టం చేయవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.